హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బెల్లంతో వేసేటువంటి ఈ ఫేస్ ప్యాక్ తోటి చర్మం పైన ఉన్న ముడతలు, అలాగే మంగు మచ్చలు, నల్ల మచ్చలు అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న పిగ్మెంటేషన్ అయినా సరే ఈజీగా రిమూవ్ అవుతుంది. అంతే కదండి, చర్మం అనేది పాలలాగా తెల్లగా మెరుస్తుంది. నేను లైవ్లోనే రిజల్ట్ అనేది మీకు చూపిస్తానండి. అప్లై చేసిన తర్వాత ఎలాగుంది, చేయకముందు ఎలాగుంది అనేది మీరే లైవ్లో అయితే చూడండి. సో వీడియో చూసే ముందైతే వచ్చిన రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని మనం క్యారెట్, కొబ్బరి తురిమే గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. మనకి బెల్లం ఎక్కువ కూడా ఏం అవసరం ఉండదండి. ఒక 2 స్పూన్ల వరకు బెల్లం తురుము అనేది మనకి సరిపోతుంది. మనం బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నట్లయితే మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి. దానికోసం అయితే ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంత బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురుముకున్న బెల్లాన్ని అయితే బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలండి, ఇనుప పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం మీద 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పసుపు శనగపిండి ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టారంటే నల్లగా మాడిపోతుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిలో ఉండలేమి లేకుండా ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి కాస్త కలర్ మారితే సరిపోతుందండి. ఈ ప్యాక్ వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ వేస్తే చాలండి, మీకు ఫేస్ పైన ఉన్న నల్ల మచ్చలు, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన పిగ్మెంటేషన్, అలాగే మన ఫేస్కి ఉన్న ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ పసుపు శనగపిండి ఈ విధంగా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెనం అంతా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల కొంచెం తొందరగా చల్లారుతుందండి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి పసుపు శనగపిండి మిశ్రమం అనేది బాగా పూర్తిగా చల్లారిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లో బెల్లం తురుము వేసి పెట్టుకున్నాం కదండి, అదే బౌల్లో మనం ఫ్రై చేసుకున్న ఈ పసుపు అలాగే శనగపిండి మిశ్రమాన్ని కూడా బౌల్లో అయితే వేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చండి. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీ చేయండి. చాలా అంటే చాలా మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది. ఇంకా మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయను తీసుకొని సగం నిమ్మ చెక్కనైతే ఈ విధంగా రసం పిండుకోవాలి. ఈ నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. మనం ఇలా ఈ నిమ్మరసం యూజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మొండి పిగ్మెంటేషన్ ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి. ఈ విధంగా నిమ్మరసం పిండిన తర్వాత ఏదైనా సరే షాంపూ తీసుకోవాలి. క్లినిక్ ప్లస్ కానీ, డవ్ కానీ, మీరా ఏదైనా మీకు దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేనైతే ఇక్కడ మీరా షాంపూ తీసుకున్నానండి. సగం ప్యాకెట్ వరకు షాంపూని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం నిమ్మరసం వేసాం కదండి, దాంతో అలాగే బెల్లం కరుగుతుందండి. కాబట్టి ముందుగానే మనం తురుముకొని వేసుకున్నాం కాబట్టి ఇలా కలిపేటప్పుడు బెల్లం అనేది కరిగిపోయి మనకు ఒక ప్యాక్ లాగా తయారవుతుందండి. ఇంకా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. మనకి ప్యాక్ అయితే రెడీ అయిందండి. ఎలా వాడాలి ఏంటని కూడా చూసేయండి. ముందుగా అయితే ఒక చిన్న గిన్నెలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలు పచ్చిపాలేనండి. ఈ ప్యాక్ వేసుకునే ముందైతే కనుక ఇలా పచ్చిపాలను తీసుకోవాలి. తర్వాత చేతిని అయితే నీట్గా శుభ్రంగా కడుక్కోండి. తర్వాత నీట్గా తడేం లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా కొంచెం కాటన్ తీసుకొని ఇలా ఒక బాల్ లాగా చేసుకొని పాలల్లో డిప్ చేసుకోవాలి. ఇలా పాలల్లో డిప్ చేసుకొని ఇలా హ్యాండ్ పైన అయితే ఈ పాలను అయితే మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా పాలను అప్లై చేయడం వల్ల మన ఫేస్ పైన అలాగే హ్యాండ్స్ పైన ఉన్న మురికి అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. తర్వాత మన ఫేస్ అనేది మంచి గ్లోగా రావడానికి అయితే ప్యాక్ అనేది వేసుకోవాలి. చూడండి, ఖచ్చితంగా ఈ విధంగా అయితే పాలతోటి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పాలలో ఈ కాటన్ని డిప్ చేసుకుంటూ చక్కగా అంతా ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అంతా కూడా
బాగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పాలతో క్లీన్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న మురికి అనేది చూడండి ఈ విధంగా ఈజీగా అయితే వచ్చేస్తుంది. తర్వాత మన ఫేస్ అనేది మరింత గ్లోగా రావడానికి, అలాగే ఫేస్ పైన ఉన్న ట్యాన్ పోవడానికి మనం తయారు చేసుకున్న ప్యాక్ని అయితే వేసుకుందామండి. ఇలా పాలను అప్లై చేసిన తర్వాత నీట్గా హ్యాండ్ని అయితే వాష్ చేసుకోండి. తర్వాత మనం కలుపుకున్న ఈ ప్యాక్ని అయితే మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని కొంచెం కాటన్ని తీసుకొని కొద్దిగా తీసుకుంటూ అయితే బాగా మసాజ్లా చేసుకోవాలండి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అయినా సరే ఈ ప్యాక్ని వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కొంచెం కాటన్ని తీసుకొని ఇలా కొద్దిగా తీసుకుంటూ మనం ప్యాక్లా వేసుకోవచ్చండి. మనం ఫేస్కి ఏ ప్యాక్ వేసుకున్నా కూడా ఫేస్కి, నెక్కి, అలాగే హ్యాండ్స్కి ఖచ్చితంగా వేసుకోవాలండి. లేదంటే ఓన్లీ ఫేస్ వరకు అప్లై చేసామంటే ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. అలాగే నెక్, హ్యాండ్స్ అనేవి కొంచెం బ్లాక్గా ఉంటాయి. కాబట్టి మనం ఏ ప్యాక్ అప్లై చేసినా కూడా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకుని ఈ ప్యాక్ని అయితే కాటన్తో ఈ విధంగా మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల సేపు అయితే కనుక బాగా మసాజ్లా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి. కొంచెం ఆరితే మనకి సరిపోతుంది. చూడండి నేనైతే ఇక్కడ మీకు వెంటనే క్లీన్ చేసి చూపిస్తున్నాను. మీరు ఒక 15 నిమిషాలు ఉంచుకోండి. చూడండి ఈ విధంగా క్లీన్ చేస్తే మనకి మన ఫేస్ అనేది చాలా వైటనింగ్గా అయితే తయారవుతుందండి. 15 నిమిషాల తర్వాత నీట్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోండి. అంతేనండి, మన ఫేస్ అనేది మంచి గ్లోగా తయారవుతుంది. ఎటు సమ్మరే కదండి, ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చామంటే ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్యాక్ వేసుకొని మన ఫేస్ అనేది మంచి గ్లోగా తయారవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.